పాపం 151 సీట్లు గెలిచిన, అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి మధ్యలో 5 ఎగిరిపోయి 11 సీట్లకే పరిమితమయ్యారు. నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పి అతన్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఆయనకి నెత్తి మీద కొట్టి కూర్చోబెట్టారు ఒక పక్కన. ఆయనకి అనుంగు శిష్యుడు విజయసాయిరెడ్డి గారు. వీళ్ళిద్దరి అనుబంధం ఏవన్గా 11 కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు, పాత్రికేయ సోదరులు కూడా ఈరోజున కొంచెం ఒక డిఫరెంట్ ప్రెస్ మీట్, మీరు కూడా కొంచెం మా రెస్క్యూకు రావాలా, తప్పు ఒప్పును అని చెప్పాలా పాత్రికేయ సోదరులు కూడా. A1 జగన్మోహన్ రెడ్డి గారు పలు కేసుల్లో ముద్దాయి. ఆయన 11 కేసుల్లో ఛార్జ్షీట్ ఉన్నది ఆయన మీద. 2012లోనే ఛార్జ్షీట్లు వేశారు. అంటే 12 సంవత్సరాల క్రితం 11 కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈనాడు శాసనసభ్యుడిగా మిగిలాడు. A2 విజయసాయిరెడ్డి గారు గౌరవ పెద్దల సభ సభ్యుడు. ఆయన అంటే రాజ్యసభ సభ్యుడు. మన రాజ్యాంగం ప్రకారం, డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పెద్దలు మంచి రికార్డు ఉన్న వాళ్ళు, నీతివంతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు లోక్సభలో పాస్ అయిన బిల్లును రాజ్యసభలో పరిశీలించి క్షుణ్ణంగా ఆ బిల్లు యొక్క బాగోగులు అణువున నిశితంగా పరిశీలించి ఓకే అని చెప్పే సభ పెద్దల సభ, బాధ్యతాయుతమైన సభ. మరి ఎందుకో తెలియదు, మరి రాష్ట్ర ప్రజల దురదృష్టమా, భారతదేశ ప్రజల దురదృష్టమా, రాజ్యాంగం మరి ఏదైనా కల్పించిన వెసులుబాట నాకు తెలియదు. కానీ అతను 3 సార్లు రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు. ఈ 11 కేసుల్లో అతను కూడా A2. జగన్మోహన్ రెడ్డి అని కోర్టులో పిలిస్తే ఆ గుంపులో ఈయన కూడా పోతాడు, కోర్టులో హాజరవుతుంటాడు. ఆ రకంగా కోట్లాది రూపాయలు, 43,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసింది ఈ టీం హెడెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ A1 గారి టీం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారని ఛార్జ్షీట్ వేశారు. A1 జగన్మోహన్ రెడ్డి, A2 ఇతను విజయసాయిరెడ్డి. 12 సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేస్తే అది దురదృష్టమా, లేకుంటే న్యాయస్థానాల ఉదాసీనత, లేకపోతే న్యాయస్థానాలు చూపించవలసినంత చొరవ చూపించలేదా, తీసుకోవలసినంత జాగ్రత్తలు తీసుకోలేదా? నేనైతే న్యాయస్థానాలని తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు. కానీ 12 సంవత్సరాలుగా విచారణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు ఈ ఇద్దరు ముద్దాయిలు కూడా. అబేబే మాకేం లేదన్నట్లుగా తిరుగుతున్నారు. కానీ వారి వెనక 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి, ఫైల్డ్ బై CBI. ఆ చురుకంటాం చూడు, అతని వెనక గురివింద గింజకి నలుపున్నట్లుగా వీళ్ళ వెనక ఎంత చరిత్ర ఉన్నది. 11 కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అన్న ఆలోచన అతనికి ఉన్నదా లేదో నాకు తెలీదు. దిస్ మ్యాన్ A2 గౌరవ పెద్దల సభ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు. అతను 11 కేసుల్లో ఛార్జ్షీట్ ఎదుర్కొంటున్న వ్యక్తి. 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నారు వీళ్ళిద్దరు కూడా. మాకేం తెలీదు, మేము ఏదో అంటారు నీతి పూసలమా నెయ్యి పూసలం అంటారు, ఏదో గ్రామీణంలో మాట్లాడుకుంటారు. ఏ తప్పు చేయని వ్యక్తుల పవిత్రులాగా బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటే బాధేస్తుంది నాలాంటి వాడికి. వాళ్ళు ఎలా తిరుగుతుంటే ఇంతవరకు ఎందుకు ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు, ఎందుకు వీరికి శిక్ష పట్టమో లేకుంటే నిర్దోషిగా బయటకు రావటం జరగాలి కదండి. 12 సంవత్సరాలు ఇన్ని కేసుల్లో విచారణ జరగకుండా వీళ్ళు ఉండటం ఏమిటి? నేను గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారిని ప్రశ్నించటం లేదు, నేను గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నా. వాట్ ఈస్ దిస్ సార్? మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు. నీతి నిజాయితీ కలిగిన కుటుంబం, న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టిన కుటుంబం మీది. కానీ ఇదేంటి సార్, 12 ఏళ్ళైనా కూడా ఇతను కోర్టుకు వెళ్ళలేం సార్, నా మీద విచారణ చేయండి అని అడగలేము సార్.
కోర్టులు ఏమైనా ఈ కేసులు మర్చిపోయినావా? కోర్టుల్లో ఏదైనా ఈ పేపర్లో తగలబెడతారు చూడు, అట్లా ఏదైనా చేసి వీళ్ళ కేసులు లేకుండా ఉన్నాయా? లేదంటే కోర్టుకి అటెండ్ అవుతున్నారా? నాకైతే అంతుపట్టడం లేదు. ఇదే ఇఫ్ దిస్ ఈజ్ విత్ సమ్ అదర్ అక్యూజ్డ్, ఎంత డబ్బు లేని అక్యూజుడు, రాజ్యాంగ పరపతి లేని అక్యూజుడు అయితే ఇలాగ ఊరుకుంటుందా కోర్టు? నేను కోర్టును తప్పు పట్టలేదు, మళ్ళీ ఏదో అంటారు కంటెంప్ట్ అని. నేను కోర్టును తప్పు పట్టట్లేదు, నాకు సమాధానం కావాలని చెప్పి నేను అడుగుతున్నా. ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతూ ఉన్నాను. నేను 12 సంవత్సరాలు ఏ విచారణ లేకుండా నిస్సిగ్గుగా బేసిక్గా ఈ రోజున ముద్దాయిలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే, పైగా అండి ఇంకొక విచిత్రం, తమ్ముడు నా వైపు చూడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారంట నేను యూరోప్ వెళ్తాను 6 నెలలు నాకు పర్మిషన్ ఇవ్వండి అంట కోర్టుని. ఆర్ యూ ప్లేయింగ్ విత్ ది కోర్ట్స్? న్యాయస్థానాలతో ఆడుతున్నారా మీరు ముద్దాయిలు? అన్నాను. ఆ ఏటు గౌరవ పార్లమెంట్ సభ్యుడు, ఆయన పార్లమెంట్లో బల్లగుద్ది వాదిస్తాడు, సిగ్గుచేటు. ఏ పార్టీ? జగన్ పార్టీ నుంచే కదా ఆయన. సిగ్గుచేటు నీలాంటి వాడిని పెద్దల సభలో పెట్టడం. నీ వెనుకంత నేర చరిత్ర. ఈయన అడిగితే నేను యూరోప్ వెళ్తా మా ఏవంతో పాటు అంటాను. సిబిఐ వాళ్ళు వెళ్ళటానికి లేదు, ఈ కోర్టులో విచారణ జరగాలని పాప వాళ్ళంటే కోర్టు రేపు ఏం ఆర్డర్ ఇస్తుందో అని చెప్పినాను. నా ప్రెస్ మీట్ కోర్టుని ప్రభావితం చేయాలని కూడా కాదండి. ఏమిటి ఈ కన్ఫ్యూజన్ అనేది నాది? కోర్టు ప్రజల రెస్క్యూకు రావద్దా? నాలాంటి ప్రశ్నించే పౌరుడి రెస్క్యూకు రావద్దా? ఏం వరలరామయ్య గారు మేమెందుకు పోనిస్తాం, అడుగడుగున ఎవ్రీడే ట్రయల్ చేస్తాం, వీళ్ళ సంగతి తేలుస్తాం అనొద్దండి కోర్టు. ఇఫ్ దే ఆర్ ఇన్నోసెంట్, వాళ్ళు చాలా గౌరవప్రదంగా అవినీతి రహితులంటే ఓకే. కోర్టు విచారణ జరగకుండా 6 నెలలు ఆయనకు పర్మిషన్ ఇచ్చి 3 నెలలు ఈయనకు పర్మిషన్ ఇచ్చి వీళ్ళు యూరోపియన్లు ఇప్పటికే పెద్దలందరూ కూడా నేర చరిత్రగాళ్ళు అందరూ లండన్లో దిగుతున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటాడట, ఇక్కడి నుంచి ఎగిరిపోతే లండన్లోనే ఉంటాడట. ఏంటండి కోర్టు ఈ నేరస్తులకి ఈ రకంగా వెసులుబాటు కల్పించడం కరెక్టా కాదా చెప్పాలని చెప్పి కూడా నేను న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా. నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ లైక్ దిస్. నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. లేదు వరలరామయ్య గారు వాళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వటం లేదు. 6 నెలలు విదేశాలు ఏంటండి, 3 నెలలు విదేశాలు ఏంటండి? ఏముంది సార్ అక్కడ వీళ్ళకి? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ లండన్ అండ్ యూరోప్ ఫర్ దిస్ A1 అండ్ A2. A1కి జగన్మోహన్ రెడ్డికి, A2 విజయసాయి రెడ్డికి యూరోప్లో ఏమున్నదని గనులు ఉన్నాయి వీళ్ళకేమన్నా? వీళ్ళ అక్రమాస్తులు అక్కడ ఏమైనా నిక్షిప్తం చేశారా? లేవన్నా అక్కడ ఏమైనా కంపెనీలు పెట్టారా? కంపెనీలు ఇండస్ట్రీస్ ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టారా? వీళ్ళ అక్రమ సంపాదన అక్కడ ఏమైనా దాచిపెట్టారా? వై దే ఆర్ ఫ్రీక్వెంట్లీ గోయింగ్ టు లండన్? వై దిస్ మ్యాన్ దిస్ టైమ్ హీ వాంట్స్ టు అకంపెనీ హిమ్? చేతులెత్తి నమస్కారం చేస్తున్న చంద్రచూడ్ గారు, గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో? ఈ సిబిఐ కేసులు చూసే కోర్టులో ఏం జరుగుతుంది? విచారణ ఎందుకు జరగటం లేదు? ఇతను కోర్టుకి ఎందుకు హాజరవటం లేదు? మొన్నటిదాకా సీఎం అంటే వదిలేశారు, వదలటానికి కూడా లేదు అసలు. నన్ను అడిగితే సీఎం అయినా కోర్టుకు రావాలని పట్టాలి. ఎక్కడున్నాడండి కేజ్రీవాల్? జైల్లో కదా ఉన్నాడు ఇప్పుడు. మరి ఈయన ఎందుకండి? ఆ రోజున పాత్రికేయులు మీరు కూడా ఒకసారి నేను రీట్రేట్ చేస్తున్నా, ఆ రోజున సుప్రీంకోర్టు ఏమన్నది? ఎంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఇతను ఎలా సంపాదించాడో సునిశ్చితంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? అంటే పార్షియల్గా సుప్రీంకోర్టు ఇతను అన్యాయంగా సంపాదించారని ఒప్పుకున్నట్టే కదా, అభిప్రాయపడినట్టుగా. పోని అటువంటి వ్యక్తి ఇష్టారాజ్యంగా 12 సంవత్సరాలైనా కూడా అతను కోర్టుకు అటెండ్ అవ్వకుండా, 12 సంవత్సరాలైనా కూడా ఛార్జ్షీట్ విచారణ జరగకుండా ఉంటే, ఇప్పుడు ఆయన యూరోప్ పోతానని అప్లికేషన్ పెడితే మనం పరిగెత్తుకెళ్ళి ఇస్తారండి? సామాన్య ముద్దాయికి ఇస్తారా?